ఇచ్చారు. అటు ఇంటిలో హడావిడి కావచ్చు, లేకపోతే పార్టీ కార్యాలయం వద్ద ఇప్పుడు మనం చూసిన సంబరాలు కావచ్చు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. విజయ్ మనకి అభివాదం చేస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. విజయ్ తొలిసారిగా ఇక్కడ ఈ ఎన్నికల తర్వాత ఈ రిజల్ట్ ఈరోజు ప్రకటించిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పుడు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇప్పటివరకు చాలా వరకు విమర్శకులు చాలా విమర్శ చేసిన త్రిష కూడా ఆయన ఇంటికి వచ్చింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎందుకంటే విజయ్ ఇంటికి త్రిషకు సంబంధించిన ఉదయం నుంచి కూడా ఒక చర్చ డిబేట్ నడుస్తూ ఉంది. ఆయన ఎన్నికలు పోటీ దగ్గర నుంచి కూడా బీజేపీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, త్రిష రాజకీయాలకు సంబంధించి ఆయన వెనక ఉన్న సందర్భాన్ని అనేక విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఈ రోజు ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ్ ఖచ్చితంగా విజయం సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈరోజు చూస్తున్నాం మన విజువల్స్లోన మొత్తం మీడియా అంతా ఆమె వెంట పరుగులు తీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. త్రిష ఆయన ఇంటికి వచ్చింది అంటే ఎవరు కూడా విజయాన్ని ఆపలేరు. ఒక్క విషయం మనం మాట్లాడుకోవచ్చు, విజయం ఎప్పుడు ఒంటరి కాదు, ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి తీసుకొస్తుంది. అది ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకే విషయంలో మనకి నిరూపణ అవుతుంది. ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శలకు సవాల్గా వాళ్ళ నోళ్లు మూయించేలాగా ఈ రోజున మనకి ఆ విజువల్స్లో కనిపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చాలా వరకు విజయ్కి సంబంధించిన అనేక అంశాలని ఇప్పుడు ఉదయం నుంచి కూడా మీడియా అంతా ప్రస్తావన చేస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న విషయాలు కావచ్చు, ఆయన కీలకమైన విజయం కావచ్చు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎస్ దామోదర్, ఇప్పుడు చాలా వరకు చూసాం, ఇప్పటివరకు త్రిష పైన అనేక విమర్శలు